ఘనమైనటువంటి దేవాతి దేవునికి మరొకసారి నా నిండు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చినటువంటి దేవుని సంగమనబడినటువంటి ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునందు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ కన్న తండ్రి, దయగల మా ప్రభువా, కృపగల నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో నాయన, మేమందరము కూడా మీ సన్నిధికి విచ్చేసి తండ్రి, ఈ ఆవరణములో తండ్రి మిమ్మల్ని మహిమపరచడానికి, ఆరాధించడానికి, నీ మాటలు వినడానికి మా తండ్రి మేము హృదయపూర్వకంగా సిద్ధపడి ఉన్నాం. మా తండ్రి, ఇంతవరకు చక్కగా కీర్తనలు పాడినటువంటి మమ్మలను నీ కృప చొప్పున దాచుకుంటారని నమ్ముతూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభా, నీ వాక్యము ద్వారా మీరు నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. విలువైనటువంటి సత్యాలను మేము నేర్చుకునేటటువంటి భాగ్యాన్ని కాపాడి నడిపించమని, సమస్త విషయాల్లో మేలు చేయమని కోరుచు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే చాలా విలువైనటువంటి సత్యాలు దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరుస్తుంది. దేవుడు తన భక్తుల చేత వ్రాయించినటువంటి ప్రతి మాట చాలా అమూల్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది, చాలా పేరు ప్రఖ్యాతిగాంచినది. అది మానవ జీవితానికి జ్ఞానాన్ని అందించేదిగా, మానవ జీవితాన్ని నడిపించేదిగా, మానవ జీవితాన్ని భూమి మీద నుండి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేటటువంటి వారధిగా దేవుని మాటలు మనకి కనపడుతుంది. అయితే మానవ జీవితం గురించి పరిశుద్ధ లేఖనములో అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి ఉదాహరణలతో, అనేకమైనటువంటి ఉపమానాలతో, అనేక వాటితో పోల్చుతూ మానవ జీవితాన్ని దేవాతి దేవుడు తెలియచేసుకుంటూ వచ్చాడు. మానవ జీవితం గురించి మనం ఆలోచన చేస్తే కనుక ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా మానవ జీవితాన్ని తెలియపరుచుకుంటూ వచ్చినట్లుగా మనం చూడగలం. శరీర సంబంధమైనటువంటి జీవితము, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం. శరీర సంబంధమైనటువంటి జీవితము ఏమిటి అని అంటే, అమ్మ కడుపు నుండి పుట్టినది మొదలుకొని పెరిగి పెద్దవాడై బాప్తిస్మము పొందక మునుపు ఉన్నటువంటి జీవితాన్ని శరీర సంబంధమైనటువంటి జీవితమని దైవలేఖనము లిఖించింది. ఇక ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఏమిటి అని అంటే, బాప్తిస్మము ద్వారా ఆరంభించినటువంటి జీవితం, అది ఆత్మ సంబంధమైనటువంటి జీవితం. దైవలేఖనములో రెండు విషయాలు మనకి కనపడుతుంటాయి. మనుషులు రెండు రకాలుగా, ఒకటి శరీర సంబంధులు, రెండు ఆత్మ సంబంధులు. కనుక ఆత్మ సంబంధులు ఎవరు అని అంటే, ఒకసారి మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, మొదటి అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే రెండో వచనాన్ని మనం చూద్దాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా దేవుని సమూహమునకు
అనగా క్రీస్తు యేసునందు తన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అనగా దేవుని చేత పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ప్రతి స్థలములో ప్రభు నామమున యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ కూడా శుభమని చెప్పి వ్రాయినది. వీరు ఆత్మ సంబంధులై ఉన్నారు అని పరిశుద్ధ లేఖనం తెలియచేస్తుంది. దేవుని గ్రంథము తెలియచేస్తుంది. అనగా యేసుక్రీస్తు చేత ఎవరైతే పరిశుద్ధపరచబడినారో పరిశుద్ధపరచబడడానికై పిలువబడినటువంటి వారు ఉన్నారో, ఏమన్నా అర్థమైందా? పరిశుద్ధపరచబడడానికి పిలువబడినటువంటి వారు ఉన్నారు అంటే క్రీస్తును పిలుపును అందుకున్నవారు, క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మ సంబంధులు అని దైవలేఖనము తెలియజేస్తుంది. ఇంకా ఈ ఆత్మ సంబంధుల గురించి దేవుని యొక్క లేఖనము మాట్లాడుతూ 3వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 3వ అధ్యాయము 9వ వచనం, మేము దేవుని జతపని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని గృహమునై ఉన్నారు అంటున్నాడు. అంటే ఆత్మ సంబంధులైనటువంటి దేవుని పిల్లలు దేవునికి ఎలా కనపడుతూ ఉన్నారు అని అంటే దేవుని గృహముగా కనపడుతున్నారట. అంటే ఒక ఇల్లుగా కనబడుతూ ఉన్నారట, ఒక మంచి కట్టడముగా కనబడుతూ ఉన్నారట. అంటే గృహముతో పోలుస్తూ ఉన్నాడు. ఎవరిని? ఆత్మ సంబంధులైనటువంటి దేవుని పిల్లలని. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడికి ఈ ఆత్మీయులు ఎలా కనపడుతూ ఉన్నారు అని అంటే, దేవుని సంఘము ఎలా కనపడుతూ ఉంది అని అంటే ఒక గృహముగా కనపడుతుంది. గృహము అని అనగానే మీరు చూడండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, గృహము అని అనగానే మనకి తగ్గట్టుగా మనం కట్టుకుంటాం, మనకు అనుకూలంగా మనం కట్టుకుంటాం. మనకి ఎలాగూ అది కట్టబడడం ఇష్టమో అలా దానిని అమర్చుకుంటాం. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. అందుకే ఈ మధ్య గృహాలు కడుతూ ఉన్నారు. కట్టబడినటువంటి గృహాలను మనం ఆలోచన చేస్తే ఏమండి కిచెన్ ఉందా, ఏమండి అర్థమైందా, లేదా హాల్ ఉందా, బెడ్రూమ్స్ ఉందా అంటే బెడ్రూమ్స్ ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా అమర్చుకుంటూ ఉన్నారు. కిచెన్ ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా అమర్చుకుంటూ ఉన్నారు. అలాగే హాల్ ఏ విధంగా ఉండాలో ఆ రీతిగా. మీరు యూట్యూబ్ ఛానల్లో చూసినట్లయితే ఏమండి వారు గృహాలను చూపిస్తూ ఉంటారు. అలా చూసిన వెంటనే వాటిని అమ్మో గృహం అంటే ఎలా ఉండాలన్నమాట. చూడండి ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగినటువంటి గృహము అని ఆ గృహాలను చూసి మనము మురిసిపోతూ ఉంటాం. ఒక మాటలో చెప్పాలి అని అంటే భౌతిక సంబంధమైనటువంటి కట్టడము దానిని కట్టినటువంటి యజమానికి సంతోషాన్ని ఇవ్వాలి. చాలా మంది ఇతరులు ఆ గృహానికి వచ్చిన తర్వాత ఆ గృహాన్ని చూడగానే ఏమండి ఆ గృహాన్ని పొగుడుతారు, కట్టినటువంటి యజమానిని కూడా గణపరుస్తూ ఉంటారు. గృహాన్ని గణపరుస్తారు, తర్వాత కట్టినటువంటి యజమానిని కూడా గణపరుస్తూ ఉంటారు. మరి జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా చక్కగా ఉందండి గృహము అంటారు. ఆ తర్వాత చాలా చక్కగా కట్టారండి గృహాన్ని అంటారు. అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుడు తన పిల్లలను ఎలా చూస్తూ ఉన్నాడంటే
మీరు గృహమునై ఉన్నారు. ఏ గృహమునై ఉన్నారు అని అంటే దేవునికి గృహమునై ఉన్నారు అంటున్నాడు. దేవునికి గృహమునై ఉన్నారు కనుక దేవుని గృహముగా పిలువబడేటటువంటి వారు ఏ విధంగా కట్టబడాలి, ఏ విధముగా కట్టబడాలి అని మనం ఆలోచన చేస్తే కింద వచనాలను మనం చదువుదాం. కొన్ని విషయాలు. 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. ఇక్కడ నుంచి చూద్దాం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అంటే కట్టబడినటువంటి దేవుని గృహమైనటువంటి ఎవరైతే దేవుని పిల్లలు ఉన్నారో, దేవుని వారు ఉన్నారో, ఏమంటే అర్థమైంది, భూమి మీద ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేవుడు నరులను సృజించారో ఆ నరులైనటువంటి ప్రతి ఒక్కడు కూడా పునాది మీద కట్టబడాలి అట. ఇది ఆత్మ సంబంధమైనటువంటి గృహము. భౌతిక సంబంధమైనటువంటి గృహము కూడా దేని మీద కట్టబడుతుంది చెప్పాలి? పునాది మీదే. పునాది లేనిది, బేస్మెంట్ లేనిది కట్టడము నిలవబడదు కదా. అంటే ముందు పునాది ఉండాలి. ఆ పునాది మీద కట్టడము ఎలాగైతే కట్టబడుతుందో భౌతికమైనటువంటి కట్టడము, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని గృహం అనబడినటువంటి మనుష్యుడు కూడా ఏమంటే అర్థమైందా, తన జీవితాన్ని కూడా దేని మీద కట్టబడాలి అని అంటే పునాది మీద కట్టబడాలి. ఆ పునాది ఎవరో కూడా చెబుతూ ఉన్నాడు అక్కడ. ఆ పునాది యేసుక్రీస్తే. అంటే పునాది ఆల్రెడీ ఉన్నది. పునాది ఎప్పటి నుంచి ఉంది అని అంటే ఏమంటే ఎప్పటి నుంచి ఉంది? ఈ పునాది ఎప్పటి నుంచే ఉంది. ఇక గృహము కట్టబడమే ఆలస్యము. గృహము కట్టబడమే ఆలస్యము. పునాది రెడీగానే ఉంది. పునాది దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ పునాది మీద ప్రతి గృహము కూడా కట్టబడాలి. కనుక ఆ పునాది ఎవరు అని అంటే యేసుక్రీస్తు. అంటే పునాది ఒక్కసారే వేయబడింది. ఆ వేయబడినటువంటి పునాది తప్ప వేరొక పునాది వేయడానికి వీలు లేదు. అంటే ఒక్కటే పునాది. ఆ ఒక్కటే పునాది మీద ఎన్ని గృహాలైనా కట్టబడవచ్చు. ఏమన్నా అర్థమైందా? మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎన్ని గృహాలైనా కట్టబడచ్చు. మీరు జాగ్రత్తగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను కూడా మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఆయన ద్వారానే మనము ఉభయులము. ఉభయులు అంటే ఇద్దరు. ఉభయులు అంటే మీరు మేము అంటాం చూసారా? అప్పుడప్పుడు మీరు మేము వెళ్దామండి, మీరు మేము వెళ్దాం. ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ఏమంటాం? మీరు మేము కలిసి వెళ్దాం. మీరు హైదరాబాద్లో ఉన్నారా? మేము నల్లూరులో ఉన్నాం కనుక మీరు రండి, లేకపోతే మేము మీ దగ్గరికి వస్తాం. మనం ఇద్దరము కలిసి పలానా చోటికి వెళ్దాం, పలానా ప్రదేశానికి వెళ్దాం అని ఎలాగైతే మాట్లాడతామో
ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆయన ద్వారా మనము అనగా యేసుక్రీస్తు ద్వారా మనము మనము ఉభయులము ఉభయులము ఒక్క ఆత్మయందు ఒక్క ఆత్మయందు, తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అంటే ఆత్మ ఒక్కడే, పునాది ఒక్కటే, ప్రభువు ఒక్కడే. అంటే క్రీస్తు యేసునందు, ఏమంటే అర్థమైందా? క్రీస్తు యేసు ద్వారా పరిశుద్ధాత్మయందు మనం ఉభయులము ఎక్కడికి చేరుదాము అని అంటే ఒక్క ఆత్మయందు ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి వెళదాం అంటున్నాడు. ఏమంటే అర్థమైందా? తర్వాత కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నారు. ఇక మన పర అనేటటువంటి భేదము లేదు, ఇక వ్యత్యాసం లేదు. పెద్దోడు చిన్నోడు అన్నటువంటి వ్యత్యాసము లేదు. పెద్ద కులము చిన్న కులము అనేటటువంటి వ్యత్యాసము లేదు. ధనవంతుడు భేదవాడు అనేటటువంటి వ్యత్యాసము లేదు. ఇక వ్యత్యాసాలు ఏమీ లేవు. స్త్రీ పురుషుడు అనేటటువంటి వ్యత్యాసము లేదు. యోధా పట్టణము గ్రీసు దేశపు వారు, యోధా పట్టణపు వారు అనేటటువంటి తేడా లేదు. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి భేదము లేదు. ఇక అమెరికా భారతదేశము అనేటటువంటి భారతీయులు అనేటటువంటి భేదము లేదు. ఒక్కొక్కసారి మనుషులు భేదాన్ని చూపిస్తూ ఉంటారు. మనము తెలుగు వాళ్ళం అంటే మనది తెల్ల తొక్క, నల్ల తొక్క, వాడిది ఎర్ర తొక్క. అంటే రంగును బట్టి తేడాలు చూపిస్తుంది సమాజం, భాషను బట్టి తేడా చూపిస్తుంది సమాజం, ప్రాంతాలను బట్టి వ్యత్యాసం చూపిస్తుంది సమాజం. కానీ దైవలేఖనం ఏం చెప్తుంది అని అంటే, వారెక్కటి వారైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా, ఏ దేశపు వారైనా, వాడు ధనవంతుడైనా భేదవాడైనా, ఇక భేదమేమీ లేదు. వాడు మన అనేటటువంటి భేదమేమీ లేదు. మన ఉభయులము అంటే అందరము ఒక్కటిగా ఆనందిద్దాం, అందరము ఒక్కటిగా ఉందాం. ఆ అందరినీ ఒక్కటిగా చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. ఒక్కటిగా చేయడానికి, ఒక్కటిగా చేయడం. కనుక యూదుడు గ్రీసు దేశస్థులు ఒకప్పుడు వేరువేరుగా ఉండేవారు. పరిసయ్యులు, ఏమంటే అర్థమైందా? మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమరయులు యూదులు వేరువేరుగా ఉండేవారు. ఇక ఆ భేదము లేదు. యేసుక్రీస్తు వారిని ఒక్కటిగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అంటే ఒక్కటిగా చేసేవాడు ఇష్టమా సమాజానికి? విడగొట్టేవాడు ఇష్టమా? మీకు చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఎవరిష్టం? మీరు చెప్పండి, ఇక్కడ ఉన్నవారు చెప్పండి. ఒకవేళ ఈ కామెంట్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే కామెంట్ లో పెట్టండి. విడగొట్టేవాడు ఇష్టమా, ఒక్కటిగా చేసేవాడు ఇష్టమా? చెప్పాలి. ఒక్కటిగా చేసేటటువంటి వాడే మనకిష్టం, ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఏముంటది అని అంటే సమాధానం ఉంటది. సహోదరులు కలిగి ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ ఏముండాలట, ఏముంటదట? ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటదట. తర్వాత శాశ్వత జీవము. ఈ రెండు ఉంటాయట ప్రియమైన వాళ్ళు, ఈ రెండు ఉంటాయట. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ప్రభు ఐక్యం చేసుకుంటూ వస్తూ ఉంటే మనుషులు విడగొట్టుకుంటూ వెళుతూ ఉన్నారు. సంఘాలు కూడా అలాగే తయారైనవి. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టినటువంటి సువార్తికులు కూడా మనుషులను విడగొట్టుకుంటూ వెళుతూ ఉన్నారు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? చెప్పండి. నిజమండి. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఆదివారం రాగానే తన సంఘ సభ్యులు తన దగ్గరికే రావాలి.
అయితే కుదరదు. ఇంకో చోటికి వెళ్ళినా వేరే చోటకి వెళ్ళడానికి వీలు లేదు. అవసరమైతే ఆన్లైన్ మన ప్రసంగమే విను. నిజమా అండి? నిజమా కదా? చెప్పాలి. ఒకవేళ పరిస్థితులు అనుకూలించలేదు, అప్పుడు ఫోన్లో చూసాడు అని అంటే అది వేరే విషయం. అక్కడ కూడా ఆ స్థలములో కూడా యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు అని అనుకోండి. వారితో కలిసి, ఆ పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేస్తే దేవుని యొక్క వాక్యం వింటే ఏమైనా నష్టమా ప్రియమైనటువంటి వారులారా? కానీ ఇప్పుడు వ్యక్తిగత బోధలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. దీనివలన మనుషులు ఏమైపోతూ ఉన్నారంటే మరలా పాత జీవితానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరినైతే క్రీస్తు ఒక్కటిగా చెయ్యాలనుకుని ఈ లోకానికి వచ్చాడో మరలా మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే వేరువేరుగా చేసేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి మరలా ఒక్కటిగా ఉండడానికి ఇష్టపడట్లేదు. క్రైస్తవులందరూ ఒక్కటిగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎవరి జీవితాలు వాళ్ళవే అన్నట్లుగా, ఎవరి ప్రసంగాలు వాళ్ళవే అన్నట్లుగా, ఎవరి గుంపు వారిదే అన్నట్లుగా ఈరోజు మనుషుల మధ్య అభిప్రాయాలు, భేదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ప్రియమైనటువంటి దేవుడు కనుక మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని, చూడండి మరలా అదే విషయాన్ని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఏం చెప్పాడు అని అంటే మీరు దేవుని గృహమునై ఉన్నారు అన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మీరు ఆ దేవుని ఇంటి వారనై ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని ఇంటి వారనై ఉన్నారు. 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన ఆ మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము మరలా ఏమంటే అర్థమైందా? పునాది ఆయనే, అలాగే ప్రతి కట్టడము ఆయనలో అమర్చబడి. ఎవరిలో అమర్చబడాలి? ఎవరిలో అమర్చబడాలి? సువార్తికుల్లోనా? చెప్పాలి. ఎవరిలో అమర్చబడాలి? సంఘము క్రీస్తులోనే అమర్చబడాలి. మరలా ఆయనలో అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా మరలా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. మీరు దేవుని నివాస స్థలము. మీరు దేవుని నివాస స్థలము అంటే దేవుడే మనలో ఉండాలి అని అనుకుంటున్నాడు. దేవుడే మనతో ఉండాలి అని అనుకుంటున్నాడు. అండి, దేవుడు ఉండేటటువంటి గృహం ఎలా ఉండాలి తెలుసా? అంటే ఎలా ఉండాలి? అంబానీ గారు ఉంటున్నటువంటి గృహం ఎలా ఉంటది చూసారా? ధనవంతులు ఉండేటటువంటి గృహం ఎలా ఉంటది? మినిస్టర్లు ఉండేటటువంటి గృహాలు ఎలా ఉంటాయి? అధికారులు ఉండేటటువంటి గృహాలు ఎలా ఉంటాయి? మీరే చెప్పండి. ప్రభువులు అనబడినటువంటి వారు, రాజుల యొక్క గృహాలు ఎలా ఉంటాయి? అలాంటిది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఏమంటే అర్థమవుతుందా? పరలోకములో ఉన్నటువంటి మహాత్ముడైనటువంటి ఆ దేవాతి దేవుడు ఉండేటటువంటి గృహము ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉంటే మంచిది? ఎలా ఉంటే మంచిది అండి? మన గృహాలు సామాన్యులం కదండి. మనం ఎవరం? మధ్యతరగతికి చెందిన వారు. మనం భేదవారం. భేదవారం అయినప్పటికీ కూడా మనం ఉండేటటువంటి గృహం ఎలా ఉండాలని కోరుకుంటాం? మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాం? చాలా బాగుండాలి.
అప్పు చేసైనా సరే అండి, అప్పు చేసైనా టైల్స్ వేయించేయాలి, సీలింగ్ చేయించాలండి. హాల్టెక్లో అంటే అంతేనండి, అలాగనే అంటారా? హాల్టెక్ చేయించాలి, ఏసీ పెట్టించాలి, లైట్స్ లైట్స్ పెట్టించాలండి, డోర్లు కూడా విలువైన క్వాలిటీ కావాలండి. క్వాలిటీ ఏదో కొంతకాలం ఉండి కొంతకాలం ఏమండి నాశనం అయ్యేది, పాడైపోయేటటువంటి మెటీరియల్ వద్దండి. కొంతకాలం పాడైపోయేటటువంటి మెటీరియల్ నా గృహానికి ఉపయోగించను. స్టాండర్డ్గా ఉండాలి, స్టాండర్డ్ ఉండాలి, మన్నికంగా ఉండాలి, ఏమండి అర్థమైంది, అందముగా ఉండాలి, నివాసము చేయడానికి ఆహ్లాదకరంగా ఉండాలి. ఇలాంటి గృహములో ఉండాలని మనము ఆశపడుతూ ఉంటాం. మరి దేవుడు ఉండేటటువంటి గృహం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎవరో అట బాత్రూమ్ కూడా ఏంతో చేయించుకున్నాడట, ఏమండి ఎవరో కాదండి, ఎవరో గాలి జనార్దన్ రావు గారా, ఆయన బాత్రూమ్ కూడా ఏమంటే అర్థమైందా, ఆ లెట్రిన్ బేసిన్ కూడా దేంతో చేయించాడట? బంగారంతో చేయించాడట. బంగారంతో చేయించాడట. అంటే తన ఇల్లంతా బంగారమయమై ఉండాలి అని కోరుకున్నాడు. ఏమండి దేవుడు కూడా ఎలా కోరుకుంటున్నాడో చూడండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం. ఎవడైనాను ఈ పునాది మీద, ఏ పునాది? అది ముఖ్యం, నోట్ చేసుకోండి. ఈ పునాది మీద, క్రీస్తు యేసు క్రీస్తు అనేటటువంటి పునాది మీద బంగారము, ఇప్పుడు చూడండి, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును అంటున్నాడు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే కొన్ని మెటీరియల్ చూపిస్తూ ఉన్నాడు అక్కడ. ఏమంటే అర్థమైందా? ఏమిటా మెటీరియల్ అట? ఒక గృహమేమో బంగారంతో కట్టబడిందట, ఒక గృహము వెండితో కట్టబడింది. పునాది అదే, పునాది యేసు క్రీస్తే. ఏమంటే అర్థమైందా? బంగారముతో కట్టబడిందట, 2 వెండితో కట్టబడిందట, 3 వెలగల రాళ్ళు. వెలగల రాళ్ళు అంటే ఖరీదైనటువంటి రాళ్ళు, అంటే వజ్రాలు ఏమన్నా అనుకోవచ్చా? విలువైనటువంటి రాళ్లతో కట్టబడిందట. తర్వాత కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలగు వాటితో, మొదలగంటే ఇంకా ఉన్నాయి అని, అంటే గృహాలు రకరకాలైనటువంటి మెటీరియల్లతో కడతారు. ఏమంటే అర్థమైందా? అలాగే కట్టబడుచున్నటువంటి ఆత్మీయమైనటువంటి గృహము, భౌతిక సంబంధమైనటువంటి కట్టడాలు ఏ విధంగా అయితే కొంతమంది బంగారంతో కట్టుకుంటారు, భౌతిక సంబంధమైనటువంటి వెండితో కట్టుకుంటారు, వెలగల రాళ్లతో కట్టుకుంటారు, కొంతమంది కర్రతో కట్టుకుంటారు, కొంతమంది గడ్డితో కట్టుకుంటారు, కొంతమంది కొయ్యకాలతో కట్టుకుంటారు. భౌతిక సంబంధమైనటువంటి ఈ కట్టడాలు ఎలా కట్టబడినప్పటికీ కూడా, వేటితో కట్టబడినప్పటికీ కూడా పర్వాలేదు, దాని గురించి మాట్లాడట్లేదు ఈయన. ఇక్కడ భౌతిక సంబంధమైనటువంటి కట్టడం గురించి మాట్లాడట్లా.
ఆత్మ సంబంధమైనటువంటి కట్టడము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే బంగారంతో ఉంటే బాగుంటది అని కోరుకుంటున్నాడు. వెండితో ఉంటే బాగుంటది అని కోరుకుంటున్నాడు. వెలగల రాళ్లతో కట్టబడినటువంటి గృహమునై మీరు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మిగిలిన మూడు కూడా ఏమండి అర్థమైందా? మిగిలిన మూడు కూడా ఏమిటి అని అంటే విలువ లేనివి, అంటే కొద్ది కాలం ఉండి కొద్ది కాలానికి పాడైపోయాయి. ఇంకా ముందుకు వెళ్దాం. ఎందుకు ఇలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు ఇలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇలా కట్టబడిన తర్వాత, ఇటువంటి మెటీరియల్లతో కట్టబడిన తర్వాత వాని పని కనపడద్దట. అంతే కదా? మనం కూడా దేని చూడడానికి వెళ్తాం? దేని చూడడానికి? గృహానికి వెళ్ళేటప్పుడు దేని చూడడానికి వెళ్తాం? మెటీరియల్ చూస్తాం. ఏమంటే అర్థమైందా? ఆ మెటీరియల్ ద్వారా ఎలా కట్టబడిందో చూస్తాం. అవునా కదా? నిజమే ప్రియమైన వాళ్ళు. అప్పుడప్పుడు చిన్న చిన్న గుడిసెలను కూడా మనము చూస్తాం. దేవుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి గృహాన్ని కూడా మనము దేవుని యొక్క ఇంటివారమై ఉన్నాము, దేవుని గృహమునై ఉన్నాము. మనం ఎలా కట్టబడ్డామో కూడా దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. ఏమంటే బంగారముతోనే ఎందుకు కట్టబడాలి? ఎందుకంటేనటండి, ఈ మెటీరియల్స్ అంతా ఇచ్చాడు కదా, అంటే కొంతమంది బంగారం చేత కట్టబడుతున్నారు. అంటే అప్పుడప్పుడు చూడండి, మన చిన్ననాటు మన చిన్నప్పుడు పిల్లలను చూడగానే వాళ్ళని చూసిన వెంటనే వాళ్ళు ముద్దుస్తున్నప్పుడు వాళ్ళని ఏమంటామో తెలుసా? నా బంగారమే, నా వెండే, అలాగెందుకన్నావు? నా గడ్డే, నా కొయ్యికాలే, నా కర్రే అనొచ్చు కదా. చెప్పాలి. సరే, ఇప్పుడు నా బంగారమే అన్నావు. నిజంగా బంగారం అది? మరి అలాగెందుకన్నావు? చెప్పాలి. అంటే అలాగెందుకన్నా? మరి ఇలా ఎందుకనరు? నా గడ్డే, నా మట్టే అని ఎందుకనరు? అనరు. అవి విలువ లేనివి, ఇది విలువైనది. బంగారము విలువైనది, అవునా కదా? బంగారము విలువ. అప్పుడు మన పిల్లల్ని కూడా చూడగానే మనకి విలువైన వారిగా కనపడుతూ ఉన్నారు. అందుకే బంగారాన్ని అయినా వదులుకోవడానికి ఇష్టపడతాం, కానీ బిడ్డలను విడిచిపెట్టడానికి వదులుకోవాలి. ఇప్పుడు దేవుడు కూడా ఆయన సంఘాన్ని, ఆయన పిల్లల్ని ఎలా చూస్తున్నాడు అని అంటే విలువ కలిగిన వారిగానే చూస్తున్నాడు. విలువ కలిగిన వారిగానే చూస్తున్నాడు. అలా నా పిల్లలు కట్టబడాలి, నాకు నివాస యోగ్యమైనటువంటి వారిగా, నేనుండుటకు నివాస యోగ్యమైనటువంటి గృహముగా వారు మరల్చబడాలి. అలా ఉంటే ఎప్పటికీ చెక్కు చెదరరు అని అనుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే ఒకసారి పేతురు రాసినటువంటి పత్రిక ముందు యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం తీసారా అండి? యోబు గ్రంథం అద్భుతమైనటువంటి ఒక మాటను మీకు చూపిస్తాను, చూడండి. యోబు గారు మాట్లాడుతూ
చాలా అద్భుతమైనటువంటి మాట ఆయన పలికినట్లుగా మనం చూడగలం. చూడండి, ఆయన నన్ను పరిశీలించిన మీదట ఉమ్, 23వ అధ్యాయం, యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. నేను నేను నడుచు మార్గము నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. తెలుసా ఆయనకి? ఏమంటే మనం నడుచు మార్గం ఆయనకి తెలుసా? తెలుసు. మనం కూర్చోవడం, మనం లేవిచుట తెలుసా? చెప్పాలి. మనం ప్రయాణం చేయుట ఆయనకి తెలుసు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఎలాగా? బంగారం వలె నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఏమంటే అర్థమైందా? ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. శోధించిన తర్వాత, కాల్చిన తర్వాత అనొచ్చా? చెప్పాలి. కాల్చిన తర్వాత నేను ఎలా కనపడతాను అని అంటే ఆయనకి సువర్ణముగా కనపడతాను. ఇదే విషయాన్ని పేతురు గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారో చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ పత్రిక 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఏమంటే నశించిపోవచ్చున్న సువర్ణము అంటే బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అంటే ఇప్పుడు అగ్ని చేత బంగారము కాల్చినప్పుడు అగ్ని తేటపరచబడి చేస్తుందట. దేనిని? సువర్ణం. ఒకసారి అగ్ని చేత కాల్చబడింది అనుకోండి బంగారం, దాని విలువ పెరిగిద్దా తరిగిద్దా? చెప్పాలి. విలువ పెరుగుతూనే ఉంటది. అగ్ని చేత కాల్చబడే పరిస్థితుల్లో కూడా అది ఇంకా మెరుస్తూనే ఉంటది. మరి వెండి కూడా అంతే, వెండి కూడా అంతే. అలా కాకుండా ఏమండి, అలా కాకుండా గడ్డి, బంగారాన్ని కాల్చాం, గడ్డి కాల్చాం, గడ్డి ఏమైపోతుంది? బూడిదైపోతుంది. ప్రియమైన బంగారం కాల్చబడుతున్నప్పుడు ఇంకా ఏమవుద్ది? శుద్ధ సువర్ణమైనటువంటి బంగారముగా. అంటే దాని విలువ తగ్గదు, దాని విలువ పెరుగుతూనే ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని వారు, దాని విలువ పెరుగుతూనే ఉంటుంది. కనుక ఆ కట్టబడుచున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి గృహము దేవుడు నివాసం ఉండుటకు నివాసయోగ్యమైనటువంటి గృహము బంగారముగా ఉంటే దాని విలువ ఎప్పటికీ తగ్గదు. దాని విలువ ఎప్పటికీ తగ్గదు. దాని విలువ తగ్గదు. తర్వాత చూడండి, ఇదే పేతురు రాసిన పత్రిక తర్వాత ఇప్పుడు చూడండి, దానికంటే అంటే బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకేం కలిగిద్దో తెలుసా? మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. కనుక మీరు బంగారమును పోలి ఉండండి. అలాగని మనం కూర్చునేటటువంటి ఆవరణం బంగారంతో కట్టుకోమంటలా.
అండి నువ్వే బంగారముగా మారాలి. నీ పిల్లల్ని ఎలాగైతే నా బంగారమే నా కొండే అని అంటావో, వాళ్ళు నీ చెప్పు చేతల్లో ఉన్నప్పుడు ఎలాగైతే వాళ్ళని పొగుడుతూ ఉంటావో, అంటే నీ మాట విన్నప్పుడే కదా నా బంగారం అంటారు. మాట వినకపోతే అంటారా? వాళ్ళని గణపరుస్తారా? వాళ్ళని గణపరుస్తారా? ప్రియమైన వాళ్ళ గణపరచరు కదా. ఎప్పుడైతే దేవుని మాటల ప్రకారముగా నువ్వు నడుస్తూ ఉన్నావో, ఎప్పుడైతే దేవుని యొక్క చెప్పు చేతల్లో నువ్వు నడుస్తూ ఉన్నావో, నువ్వు బంగారాన్ని. ఎప్పుడైతే వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ ఉన్నావో, అప్పుడు నువ్వు బంగారమే దేవుని యొక్క దృష్టికి. అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా ఉండాలని కోరుతున్నాడు. అంటే ఉంటావా? అలా ఉంటావా? ఉండడానికి ఇష్టపడతావా? ఏమండి, ఘనత దేన్ని బట్టి వస్తుందో తెలుసా? దేవుని వలన మెప్పు దేన్ని బట్టి వస్తుందో తెలుసా? చెప్పాలి. నువ్వు ఉండేటటువంటి ఇంటిని బట్టి దేవుడు మెచ్చుకోడు. నువ్వు కూర్చునేటటువంటి స్థలాన్ని బట్టి దేవుడు మెచ్చుకోడు. నువ్వు ఉండే పరిస్థితిని బట్టి దేవుడు. దానికంటే అమూల్యమైనటువంటి విశ్వాసం, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను గణపరిచేటటువంటి అవకాశం, నిన్ను గణపరిచేటటువంటి అవకాశం. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అలా కాకుండా నీ జీవితం ఒక గడ్డిగా, నీ జీవితం ఒక కొయ్యకాలుగా, నీ జీవితం ఇంకోటి ఏంటది కర్రదిగా ఉంటే, ఏమండి, నువ్వు పరీక్షకు నిలబడలేవు. పరీక్షకు, అగ్ని పరీక్షకు నువ్వు నిలబడలేవు. ఎందుకంటే ఆ మెటీరియల్ అంతటినీ కూడా తేటపరిచేది ఏమిటి అని అంటే, ఆ మెటీరియల్ నిలిచేదో లేకపోతే నాశనమయ్యేదో తేటపరిచేది ఏమిటి అని అంటే అగ్ని. అగ్ని. అప్పుడు తేలిపోతాం. ఎలా ఉన్నావు? నీ జీవితం, నీ బ్రతుకు ఎలా ఉంది? ఈసారి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 12వ వచనం. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. అంటే కట్టేవాడి యొక్క పని కనపడుతుంది, కట్టబడినటువంటి కట్టడము కూడా కనపడుతుంది. ఇక్కడ రెండు. కట్టేవాడు కూడా జాగ్రత్తగా కట్టాలి. ఒక ఆత్మీయ గృహాన్ని, ఒక ఆత్మీయ జీవితాన్ని కట్టేటటువంటి విషయంలో కూడా సువార్తికుడు కానివ్వండి, సేవకుడు కానివ్వండి, చాలా జాగ్రత్తగా కట్టవలసినటువంటి అవసరం ఎంతైనా. చాలా జాగ్రత్తగా, ఇంజనీర్కి తగ్గట్టుగా కట్టాలి, యజమానికి తగ్గట్టుగా కట్టాలి. ఒక ఆత్మను ఎలా కట్టాలి? యజమానికి తగ్గట్టుగా కట్టాలి. అదేనండి. కాంట్రాక్ట్కి ఇచ్చేశాడు కదా అని ఇష్టం వచ్చినట్లు కట్టేస్తున్నాడు అనుకోండి, చెప్పాలి. జీతం ఇస్తాడా? చెప్పాలి. సువార్తికులు కూడా ఒక ఆత్మను చాలా జాగ్రత్తగా కట్టాలి. ఆ ప్లానింగ్ దేవుడిస్తాడు. ఆ ప్లాన్ ఏంటో తెలుసా? వాక్యమే. ఆ ప్లాన్ నీ దగ్గర ఉంది, పరిశుద్ధ గ్రంథముగా నీ చేతిలో ఉంది. కనుక దాన్ని చదివి జాగ్రత్తగా, ఇదిగో ఆత్మీయ గృహాలు నీ కళ్ళ ఎదుటే ఉన్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలు నీ కళ్ళ ఎదుటే ఉన్నాయి. వాటిని ఆ డిజైన్ అనగా ఆ ప్లానింగ్ నువ్వు బట్టి ఆ గృహాలను నెమ్మదిగా ఏం చేయాలి? కట్టాలి.
అలా కట్టిన వాడికి జీతం, అలా కట్టకపోతే ఏమి లేదు. అక్రమము చేయువారులారా కొండ, నేనేం చెప్పాను, మీరు ఏం చేశాను? నా పిల్లలను మీకు అప్పగించాను, నేను కట్టాలనుకున్నటువంటి నా గృహాలను మీకు ఇచ్చాను, మీరేం చేశారు అని అంటే పాడు చేశారు కదా, పాడు చేశారు. నాకు నివాస యోగ్యమైనటువంటి జీవితాలను ఏమంటే అర్థమైందా, నా పిల్లలను మీరు పాడు చేశారు, కూడా పాడు చేశారు అనవసరమైనటువంటి బోధలతో. ఓకే, ఇది ఒకటి. కట్టబడుచున్నటువంటి వారు కూడా జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఏమండి, ఎలా కట్టబడుతుందో, నా జీవితం ఎలా కట్టబడుతుందో, క్రీస్తు అనేటటువంటి పునాది మీద నేను కట్టబడుతూ ఉన్నానా? ఏమండి, కట్టబడుతున్నానా? మత్తయి సువార్త మనందరికీ తెలిసిన విషయమే. యేసుప్రభు వారు మాట్లాడుతూ రెండు విషయాలను అక్కడ చెప్పారు. ఏడవ అధ్యాయం 24 వచ్చు. కాబట్టి నా మాటలు విని ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ నా మాటలు విని అంటే ఎవరి మాటలు చెప్పాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాట. ఆ మాటలు విని వాటి ప్రకారము చేయు ప్రతి వాడును, వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. పునాది బాగుంది, కట్టడము కూడా బాగుంది. దేవుని మాటలను బట్టి కట్టబడుచున్నటువంటి భవనం అది. దేవుని మాటలను బట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి జీవితము. వాళ్ళ బేస్మెంట్ ఏమిటి అని అంటే వాక్యమే. వాళ్ళ బేస్మెంట్ క్రీస్తే. ఏమంటే అర్థమవుతుందా? కట్టబడుటలో కూడా క్రమము వహిస్తూ ఉన్నారు వారు. ఆ సంఘము ఏమండి కట్టబడుటలో కూడా సరైనటువంటి క్రమముగా దేవుని యొక్క మాటలను బట్టి వారు కట్టబడుతూ ఉన్నారు. కనుక ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా అది చెక్కు చెదరదు. చాలా విలువైనది. ఇక రెండో వాడు అన్నాడు, మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. వెంటనే పడిపోయిందట, వెంటనే నాశనం అయిపోయిందట, వెంటనే కాలిపోయిందట. ప్రియమైనటువంటి దేవుడు, ఎందుకు పనికిరాల? ఏమండి, ఎందుకు? భౌతికంగా టెక్నాలజీ పరంగా చాలా ఎదిగామండి మనం, అవునా కదా? అవునా? ఒకప్పుడు ప్రతి సంవత్సరము ఏం చేసేవారు అండి? ప్రతి సంవత్సరం ఏం చేసేవారు? వానాకాలం ముందు శాగన్నాడు నుంచి వచ్చేయి ఏంటి తాటాకు. ఆయన ఈ సంవత్సరం పాక అల్లుతావా అంటే మరలా మార్చాలి. ఒకవేళ అగ్ని ప్రమాదం ఏమైనా జరిగితే కాలిపోయాయి. ఇక అగ్నికి ఆహుతవ్వని ఇల్లు కావాలి మనకి. ఇప్పుడు అప్పుడు కనిపెట్టాం ఎలాగా? పెంకుటిల్లు.
అబ్బాయి ఇవి కూడా కాలిపోతున్నాయి. ఇవి కాదు, తర్వాత బిల్డింగ్లు ఏమండి, బిల్డింగ్లు, కాలిపోని గృహం, పాడవని గృహం, ఎప్పటికీ పాడవని గృహం, ఎన్ని భూకంపాలు వచ్చినా చలనము లేనటువంటి, ఎన్ని ప్రకృతి విపత్తులు కలిగిన చెదరని భవనాలు, బిల్డింగులు కావాలని కోరుకున్నాం భౌతికంగా. మరి నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఉండేటటువంటి ఇల్లు బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావు. ఆయన ఉండేటటువంటి నీ జీవితం ఎలా ఉండాలి, అలా ఉండాలని కోరుకున్నావా? విలువైనదిగా నేను ఉండాలి నా జీవితం. విలువ లేనటువంటి మెటీరియల్ కాదు, విలువైనటువంటి మెటీరియల్ కలిగి జీవించాలి. అమూల్యమైనటువంటి విశ్వాసం నా జీవితంలో కావాలి అని నువ్వు ఎప్పుడైనా కోరుకున్నావా ప్రియమైనటువంటి దేవుడు? ఎందుకంటే ఒకానొక సమయం ఉంది, ఆ సమయము బయలుపాటు చేస్తుంది నీ జీవితాన్ని, నీ విశ్వాసాన్ని, నీ నిరీక్షణ. ఏమంటే అర్థమైందా? నీ ఆత్మీయ జీవితాన్ని ఒకానొక టైము పరిశీలించే టైము, పరిశోధించేటటువంటి టైము వస్తుంది. దాని గురించి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అది చదువుకున్నారు చూడండి ప్రియమైన వాళ్ళ. 3వ అధ్యాయం 13వ వచనం. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యగాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరుచును. అది అగ్ని చేత బయలుపడుతుంది. దేని చేత? అగ్ని చేత. అగ్ని చేత. అది పాడయ్యేదో, నిలబడేదో, విశ్వాసము నిలిచేదో, లేకపోతే విశ్వాసము లేనిదో దాన్ని తేటపరిచేస్తుంది. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల అబ్బబ్బబ్బా ఏం పుచ్చుకుంటాడట? ఆ నిలబడితే జీతం పుచ్చుకుంటాడట. జీతం ఎవరి దగ్గర ఉంది? ఈ జీతం ఎవరిస్తారు? దేవుడే. ఏమంటే అర్థమైందా? ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 22వ అధ్యాయము 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయును. చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము. నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగానే ఉండనిము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో నేను త్వరగా వస్తాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఇస్తాను. కట్టిన వాడికి ఇస్తాను. కట్టబడిన జీవితానికి కూడా నేను ఏమండి? కట్టబడిన జీవితానికి కూడా ఇస్తాను. ఎందుకంటే అది ప్రాణం లేనిది, భౌతిక సంబంధమైన కట్టడం. ఈ కట్టబడుచున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఈ జీవితము ఏమండి? ఈ జీవితము ఎలాంటిది? ఎల్లప్పుడూ జీవించేది. ఇది నిర్జీవమైనటువంటి వస్తువు కాదు. దీనికి తెలుసు నేను ఎలాగా కట్టబడుతున్నాను. ఏమన్నా తెలుసా? తెలీదా? ఆ గృహానికి అయితే తెలియదేమో, ఈ గృహానికి మాత్రం తెలుసు. కట్టేవాడు దేవుని మాటలతో నన్ను కడుతున్నాడు. నేను ఎలా కట్టబడాలి, ఎలా ఉండాలి అనేటటువంటి విధానం. ఏమన్నా అర్థమైందా? ఎందుకురా ఎదుగుతున్నావు అంటాడు తండ్రి.
ఎదుగుతున్నామంటే, ఏమంటే నా బిల్డింగ్ అలా అంతకంతకు ఎదుగుతుందండి అని అంటాం చూసారు. అంటే ఈడు ఎదుగుతున్నాడు, బిల్డింగ్ ఎదుగుతుంది. బిల్డింగ్ను ఎదుగు కొలిది కూడా బాబా ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. మనిషి ఎదుగుతున్నాడు, కానీ విలువలు లేనప్పుడు ఎంత ఎదిగినా చెప్పాలి దానికి ఎంత విలువ లేదు. ప్రియమైనటువంటి దానికి విలువ లేకపోతే ఏమంటే అర్థమైందా? మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, సరైనటువంటి రీతిగా అది కట్టబడకపోతే, క్రీస్తు బాధతో అది కట్టబడకపోతే, దేవుని యొక్క వాక్యముతో కట్టబడకపోతే కొన్నాళ్ళకి కూడిపోయేటటువంటి ప్రమాదం ఉంది, పాడైపోయేటటువంటి ప్రమాదం ఉంది. దానివలన కఠినవానికి నష్టమే, కట్టబడినటువంటి గృహానికి కూడా నష్టం. ప్రియమైనటువంటి దేవుని కనుక ప్రతి విషయములో కూడా అభివృద్ధి అనేది ఉండాలి. అందుకే శిష్యులు అడిగారు, అయ్యా మాలో విశ్వాసాన్ని నువ్వేం చెయ్యి, వృద్ధి పొందించు అన్నాడు. అయ్యా నువ్వే కట్టాలి నాయన, మమ్మల్ని కట్టేవాడు నువ్వే, మాలో విశ్వాసాన్ని పెంపొందించేవాడు నీవే. కనుక ఈ విశ్వాసము జీవితంలో మేము ఏమండి అర్థమైందా? ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించేటప్పుడు మాలో విశ్వాసాన్ని అంతకంతకు అభివృద్ధి చెయ్యి అన్నారు. అభివృద్ధిపరిచారు. ఎందుకంటే ఒకానొక సమయం వస్తుంది కాబట్టి, అందుకే యేసుప్రభు వారికి కూడా చాలా ఆశ్చర్యం వేసుకొచ్చిందండి. ఇదిగో నేను వచ్చేటటువంటి సమయానికి విశ్వాసమును కనుగొందునా అన్నాడు. విశ్వాసమును కనుగొందునా. అసలు నా పిల్లల్లో విశ్వాసం ఉంటుందా? ఏమండి విలువలతో కూడినటువంటి విలువైనటువంటి జీవితం కలిగి ఉంటారా? విలువైనటువంటి జీవితం కలిగి ఉంటారా? వీరుండేటటువంటి ఇల్లేమో విలువ కలిగినటువంటి గృహాలై ఉండాలి. వారికి తగినటువంటి గృహాలుగా వారు కట్టుకుంటున్నారు. ఏమండి నేనుండేటటువంటి గృహము పరిశుద్ధముగా, పవిత్రతతో, ఆత్మీయతతో, విశ్వాసముతో, ఇదిగో నా మాటలతో, ఏమంటే అర్థమైంది, నాకు అనుకూలమైనటువంటి జీవితాన్ని వీరు కలిగి ఉంటారా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు, కోరుకుంటున్నాడు. అందుకే రోమియోలకు రాసినటువంటి పత్రిక చివరిగా మనం చదువుకుందాం. రోమియోలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. రోమియోలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, ఏమండి ఎవరికి అనుకూలంగా ఉండాలి? దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి దైవ సేవ మీకు యుక్తమైనది. కానీ మీరేం చేస్తున్నారు అని అంటే ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారు. ఈ లోక మర్యాదను పక్కనెట్టండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న, అంటే ఏమి తెలుసుకోవాలి? కట్టబడుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి గృహము ఏం తెలుసుకోవాలి అని అంటే ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన మీరు ఎప్పటికైనా రూపాంతరము పొందండి. ఎందుకంటే తేటపడేటటువంటి దినం ఒకటి, మీరు తేలిపోతారు. ఏ మెటీరియల్ మీలో ఉందో
ఎలాంటి విలువ కలిగినటువంటి జీవితము మీలో ఉందో లేదో అనేది దేవుడు తేల్చేస్తాడు. కనుక ఎప్పటికైనా రూపాంతరము పొందండి అంటున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ముగించుకుందాం. 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వలనే ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన గృహము. ఏముండాలి మనలో? ఏముండాలి? అక్కడే చెప్పేసాడు. ఏముండాలి? ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు, అనగా మన జీవిత అంతము మట్టుకు స్థిరముగా ఉండి మనము చేపట్టిన ఎడల, ఈ రెండు మనం చేపట్టిన ఎడల మనమే ఆయనకు నిజమైనటువంటి గృహము, నిజమైనటువంటి ఇల్లు. కొన్నాళ్ళు ఉండి కొన్నాళ్ళు పాడైపోయేటటువంటి గృహంగా మనం ఉండడానికి వీలు. ఏమంటే అర్థమైందా? ఎప్పటికీ విలువైనటువంటి గృహాలుగా మనం కట్టబడాలి. అలా కట్టబడాలి అని అంటే విలువైనటువంటి అమూల్యమైనటువంటి మెటీరియల్, ఆత్మ సంబంధమైన మెటీరియల్ మన జీవితంలో ఉండడానికి ఎంతైనా అవకాశం ఉండాలి. అలా ఉండి మనం జీవించాలి. మాటలు విన్న మీ అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ శుభం. మహాకనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాకృపను బట్టి ఈ ఆదివారపు దినాన మీ సన్నిధిలో ఆయన మీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. మా గృహాలు ఏ రీతిగా అయితే మేము అలంకరించుకుంటామో అదే రీతిగా మా జీవితాలు కూడా సత్క్రియల చేత అలంకరించుకొని మీరు నివసించుటకు యోగ్యమైన జీవితాలు మేము కలిగి ఉండడానికి కృప చూపించున్నాం. మీకు వ్యతిరేకమైన ప్రతి ఆలోచన నుండి మమ్మల్ని తప్పించి మా హృదయాలను పరిశుద్ధపరచుకొని మీ చిత్తానుసారంగా బ్రతుకుటకు సహాయాన్ని దయచేయమని మీరు ఇచ్చిన ఈ విలువైన మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తుంది. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలోని ప్రార్థనను, కృతజ్ఞత స్తుతిని మీకే సమర్పిస్తూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.